ఇప్పుడు నేను చూపించేది చాలా పాతకాలం నాటి రెసిపీ అండి. ఈ రెసిపీ పేరు కంది కుడుములు అంటారంట. అలాగే కంది పచ్చడితో తింటారండి. కొంతమంది పులుసు కూడా చేసుకుంటారు. బట్ ఈరోజు నేను కుడుములు విత్ కంది పచ్చడితో చూపిస్తున్నాను. దీనికి 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే 1 గ్లాసు కందిపప్పు తీసుకుంటానండి. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెము ఉప్పు, దానికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా వస్తుంది. సో దీంట్లో మనము కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కొంచెం ఇడ్లీ బ్యాటర్ అంతగా చేసుకోవాలి. గట్టిగా తడుపుకుంటే బిరుసుగా ఉంటుందండి, తినలేము. సో ఇవి ఇన్స్టంట్ ఇడ్లీ పౌడర్ తెచ్చుకొని చేస్తే ఎలా ఉంటుందో, లేదంటే పెసరపప్పుతో ఇడ్లీ చేస్తే ఎలా వస్తుందో కన్సిస్టెన్సీ ప్రిపేర్ అయినాక అలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అంత కొంచెం కొంచెంగా తీసుకొని బాగా వాటర్ కలుపుకొని మనము కొంచెం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నంతగా తీసుకోవాలి. మీ దగ్గర ఏదన్నా ఆవిరి పట్టుకునే ప్లేట్స్ అలా ఉంటే అందులో అయినా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఇలా ఇడ్లీ ప్లేట్స్లో పెడుతున్నానండి. సో కన్సిస్టెన్సీ మాత్రం ఇలాగే ఉండాలి. ఇంతకన్నా గట్టిగా ఉందంటే మాత్రము బిరుసుగా ఉంటుంది, గొంతు పట్టుకుంటుంది అనమాట. సో కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. సో ఇలా లూజ్గా ఇలా పెట్టుకోవాలి. సో అన్నీ కూడా ఇలాగా పెట్టుకున్న తర్వాత ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇది ఉడకడానికి అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ పడుతుంది. మనము మధ్యలో కూడా చెక్ చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, నేను మధ్యలో ఇలా చెక్ చేస్తున్నాను. ఇలా తడి అంటకుండా వస్తే మనకు ఈ కుడుములు అనేవి రెడీ అయిపోయినట్టే. ఇందులోకి కంది పచ్చడి అని చెప్పా కదండి, ఇందులో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కందిపప్పు బాగా ఎర్రగా వేపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. అలాగే కారానికి తగినంత ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా వేసుకొని వేపుకోవాలి. లైట్గా చింతపండు వేసుకోవాలండి. అలాగే చింతపండు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టి గుజ్జును కూడా తీసుకున్నాను. ఆ గుజ్జును వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో లాస్ట్లో నేను ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేపుకొని ఆఫ్ చేసుకున్నానండి. చల్లగైన తర్వాత మనము మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ లాగా అవుతుంది. నేను చెప్పినట్లు చింతపండు గుజ్జు పక్కకు పెట్టుకున్నా కదా, ఆ వాటర్ వేసుకొని చేసుకోవాలి. అలాగే దాని కన్సిస్టెన్సీ మీకు కొంచెం ఎలా కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత పోపు పెట్టుకుంటే మన కంది పచ్చడి అనేది కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ప్రిపేర్ అయిన కుడుములు కూడా సర్వ్ చేసుకొని కంది పచ్చడితో తింటే, అలాగే పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలపచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.